నమస్తే అందరికీ. నేను ఈరోజు ఎక్స్‌క్లూజివ్‌గా 3 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయాలు, ఎస్ఎఫ్టీ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఇక్కడ ఎవరైతే సర్వర్లు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అన్న మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. చాలా వరకు కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా వరంగల్ హైవే రూట్లో ఉన్నటువంటి సంపూర్ణ హోటల్ అనేది చూస్తున్నాము. సంపూర్ణ హోటల్ నుంచి అపార్ట్మెంట్ వరకు అయితే కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి శ్రీ సాయినగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనము కాలనీకి సంబంధించినటువంటి ఆర్చ్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. అపార్ట్మెంట్ వచ్చేసి మనకి కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి నార్త్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి వెస్ట్ ఉంటుంది. వెస్ట్ నార్త్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడైతే అపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎలివేషన్ కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి రోడ్ అంతా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ 30 ఫీట్ రోడ్కి రావడం జరిగింది. అటువైపు వేరే బిల్డింగ్ సంబంధించినటువంటి వర్క్ జరగడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఇటు 40 ఫీట్ ఏదైతే రోడ్ ఉందో ఇక్కడ నుంచి మనము ఏదైతే స్మాల్ గేట్ ఉందో గేట్ నుంచి లోపలికి వెళ్ళేసి పార్కింగ్ ఏరియా కవర్ చేసి మోడల్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి స్మాల్ గేట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మనకి వెస్ట్కి వచ్చేసి మెయిన్ గేట్ రావడం జరిగింది. అక్కడ వేరే బిల్డింగ్ సంబంధించినటువంటి గ్రానైట్ కటింగ్ జరుగుతుంది. దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుందనేసి ఇటువైపు నుంచి అయితే మనం లోపలికి రావడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 507 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 3 బీహెచ్కే ఫ్లాట్ 1505 ఎస్ఎఫ్టీతో ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ యూడిఎస్ వచ్చేసి 50.7 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి చూసినట్లయితే స్పేషియస్గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాచ్మెన్ రూమ్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాకప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 24 అవర్స్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే 3 బీహెచ్కే ఫ్లాట్ ఉందో ఫ్లాట్ అనేది చూద్దాము. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టిల్స్ ప్లేస్ ఫ్లై ఫోర్స్ తోటి ఇక్కడ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ ఫ్లాట్ ఏదైతే ఉందో మోడల్ ఫ్లాట్ చూద్దాము. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మనము 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనం మోడల్ ఫ్లాట్ కింద చూస్తున్నాము. ఇక్కడ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నో ఆపోజిట్ డోర్స్. ఫ్లాట్ యొక్క సైజు 1505 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మేడిపల్లి శ్రీ సాయినగర్ కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి 3 బీహెచ్కేకి సంబంధించినటువంటి మెయిన్ చౌకోటు అండ్ డోర్ అనేది చూపిస్తున్నాము. 100% క్వాలిటీ టేక్వుడ్ తో చేయించడం జరిగింది. ఇక్కడ లోపల ఎంట్రీ కాగానే మనకి ఆపోజిట్లో వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది చేసుకునే విధంగా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఏదైతే 3 బీహెచ్కే ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చూస్తున్నామండి. చాలా నీట్గా వర్క్ చేయించారు. ఎవరైతే మేడిపల్లి లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో కనెక్టివిటీ భాగంగా దగ్గరలో చూస్తున్నారో అలాంటి వారు ఒక్కసారి అయితే ఈ అపార్ట్మెంట్ విజిట్ చేయండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకి హాల్ నుంచి బయట వైపు వచ్చేసి మనకి కారిడార్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి బాల్కనీ. ఇక్కడ చూసినట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి బాల్కనీ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్టీ గ్రిల్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి చేయించిస్తారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ వర్క్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. పక్కన వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. ఇది వచ్చేసి వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే ఎగ్జాక్ట్గా 10 to 15 మినిట్స్లోనే రీచ్ అవుతాము. నియర్ బై వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి కమిషనరేట్కి అయితే ఇది చాలా నియర్ బై ఉంటుందండి. అదేవిధంగా పోచారం ఐటీ కారిడార్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ అట్లా చూసుకున్నట్లయితే మనకి నియర్ బై చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ మేడిపల్లి డిమార్ట్కి అయితే ఎగ్జాక్ట్గా 2 మినిట్స్లో రీచ్ అవుతాము.
ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మంచి మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్. చెప్పాలంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ ఎవరైతే ఉన్నారో నాకు పరిచయం ఉన్నటువంటి సరే మంచి మెటీరియల్ వాడి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వ్యూ అంతా చూస్తున్నాము. మేడిపల్లి వ్యూ ఫుల్గా డెవలప్ అయిందండి. మంచి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్ అనేది చెక్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. చాలా మంది బిల్డర్లు అయితే వితౌట్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఇది షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కొంచెం సేఫ్టీగానే ఉంటుంది. పైన చూస్తే సజ్జా ప్రొవైడ్ చేస్తారు అండ్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. హాస్పిటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా వచ్చేసి మనము ఇప్పుడు ఈ 3 BHKలో ఉన్నటువంటి ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్స్ అనేది క్లియర్గా గమనించవచ్చు. ప్రతి ఒక్క చౌకోట్ కంప్లీట్గా వుడ్తో చేయించినటువంటి చౌకోట్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ డోర్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా అనేది మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి అవుట్ సైడ్ వ్యూ కూడా చూపించడం జరుగుతుందండి. పక్కనే వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క రేట్ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి చాలా నామినల్గానే కోడ్ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఉందో గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా దగ్గర వస్తే వాష్ ఏరియాలకు రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పక్కన ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అనేది చూపించడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చూపిస్తున్నాము. ఇక్కడ చాలా నీట్గా వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి లో రూప్ ఏరియా రావడం జరిగింది. చాలా అపార్ట్మెంట్లలో అయితే లో రూప్ ఏరియా కానీ షెల్ఫ్లు కానీ ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ వాడి ప్రతి ఒక్కటి దగ్గరుండి అతను చూస్తూ కన్స్ట్రక్షన్ చేయించాడండి. ఇక లాస్ట్గా రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ సెఫ్టీ 5200 చెప్తున్నారు. ఎమ్యూనిటీస్కి వచ్చేసి 3 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి స్లైట్గా నెగోషియేషన్ కూడా జరుగుతుంది అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ 3 BHK ప్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.